ఈరోజు జనాలు థామస్ అన్న వెంట చూస్తూ ఉంటే ఈసారి ఈ నియోజకవర్గం చరిత్ర సృష్టించబోతున్నారు. ఎందుకంటే 1,00,000 మెజారిటీకి పైన గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జనాలందరూ కూడా. ఇక్కడ చూసినారు, ఈరోజు చూసుంటారు మీరందరూ కూడా ఎంత జనాలు వచ్చారు. అదేవిధంగా మన ఎంపీ సార్ ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా. ఆయన చాలా మంచి వ్యక్తి, ఒక విషయాన్ని కూలంకషంగా చర్చించగలిగిన వ్యక్తి, ఒక విషయాన్ని ఆ విషయ అవగాహన కల్పించుకొని ప్రజలకు చెప్పగలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకి ఎంపీగా రావడం దగ్గుమల్ల ప్రసాదరావు మనం అదృష్టంగా భావించాలి. అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుతానికి మన ఎంపీ ఉన్నారు రెడ్డెప్ప గారు. ఆ రెడ్డెప్ప అనేది ఇంతవరకు మాకు ఎవరికి తెలియదు, ఈ జిల్లాలో ఎవరికి తెలియదు. ఎవరినైనా అడగండి, రెడ్డెప్ప మొహం తెలియదు. ఇంతవరకు ఒక ప్రజల్ని కూడా ఎవరిని కూడా ఒక మనిషిని పలకరించినట్లు ఎక్కడ దాఖలు అనేది లేవు. ఈ రెడ్డెప్ప అనేవాడు ఎవడో మనకు తెలియదు. ఊరిక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గాలిలో ఏదో ఓటు వేసినారా తప్ప ఆయన ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఆయన ఈ అభివృద్ధికి నోచుకోలేదు, ప్రజల సమస్యలను పట్టించుకోలేదు. అలాంటి ఆ రెడ్డెప్ప గారిని ఈసారి ఈ జిల్లా నుంచి తరిమి కొట్టబోతున్నాం. అది 100% ఈ జిల్లా నుంచి తరిమి కొట్టి మన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము. అదేవిధంగా డాక్టర్ థామస్ గారిని కూడా 1,00,000 మెజారిటీతో గెలిపించుకొని ఈ గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. డాక్టర్ థామస్ గారు మన గంగాధర నియోజకవర్గంలో ఎంతోమంది ఎన్నో విలేజ్లు మొత్తం తిరిగాము. యువతులు చదువుకొని ఊరిక ఇంటికాడ ఉన్నారు, జాబ్ లేకుండా. మన థామస్ సార్ని గెలిపించి అఖండ మెజారిటీతో గెలిపిస్తే అందరికీ, ఆడపిల్లలకి, మాకు యువతులకు అందరికీ జాబ్ ఇస్తారని కోరుకుంటూ. అంటే ఎంపీ ఇప్పటికే చెప్పాడు, ఎవరన్నా పరిశ్రమలు పెట్టుకుంటే పరిశ్రమలు తీసి మా నియోజకవర్గంలో ఎంపీ సారు ఎన్నో చేస్తామనేసి చెప్తున్నారు. ఆ ఎమ్మెల్యే గారు అదేవిధంగా చెప్తున్నారు. మేము ఇద్దరిని గెలిపించుకొని మా నియోజకవర్గానికి మంచి డెవలప్మెంట్ కోసం చేసుకుంటాం. విఎం థామస్ గారు ఎటువంటి వివాదరహితుడు. మాకు ఇంతకుముందైనా ఈ మన నారాయణ స్వామిని 10 సంవత్సరాలుగా ఉన్నారు, కానీ ఆయన మీద ఎన్నో వివాదాలు కానీ ఏం చేయలేదని వచ్చింది. ఈ థామస్ గారు అట్లా కాదు, ఫ్రెష్ క్యాండిడేట్, ఎటువంటి ఆరోపణలు లేదు. కాబట్టి ప్రజల్లో బాగా మమేకమై గ్రౌండ్ లెవెల్, విలేజ్ లెవెల్ వరకు బాగా వర్కౌట్ చేసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మా థామస్ గారితో అయితే. ఆయన మాటల విధానం, ఆయన చదువుకున్నాడు, ఒక డాక్టర్గా, ఒక యువకుడిగా, ఒక యంగ్స్టార్గా ప్రజల్లో దూసుకుపోతూ కంపెనీలు పెడతాం, యువకులకి ఉద్యోగాలు కల్పిస్తాం అనేది ఆయన ఒక ముఖ్య నిదానంతో దాన్ని చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం, చంద్రబాబు నాయుడు అంగీకరించి ఆ ఒక విషయాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడం వల్ల యువతలలో మంచి ఊపు అనేది వచ్చి అతనికి బ్రహ్మరథం పడుతున్నారు. మాకైతే ఎటువంటి అనుమానం అయితే లేదు. థామస్ గారు దాదాపు 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుకుంటామని తెలియపరుచుకుంటున్నాము. ఇప్పుడు వచ్చిన ఎంపీ గారు వచ్చి దగ్గుమల్ల ప్రసాదరావు గారు ప్రజల్లోకి, విలేజ్లలోకి వస్తూ ఉన్నారు. విలేజ్లలో ప్రతి విలేజ్ తిరిగి ఆయన ప్రజలతో మమేకమయ్యి ఆయన కూడా కంపెనీలు చేస్తారని చాలా ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మా ఆయన కూడా దాదాపు 1,00,000 ఓట్లు నుంచి 2 లక్షల వరకు మెజార్టీ అయితే ఎంపీ గారు కూడా వస్తుంది అని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరచాలన్నా, మన చిత్తూరు పార్లమెంట్లో ఉండే ప్రజలు ఆనందంగా సుఖశాంతులతో ఉండాలంటే కూడా మనం దగ్గుమల్ల ప్రసాదరావు గారిని, అట్లే ఈ 7 నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ప్రత్యేకంగా మా గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థి థామస్ గారిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం.